గారు. విశ్వక్ గారు ఇక్కడ హాయ్ ఇక్కడ ఫస్ట్ ఆవిడకి చెప్పేసి చెప్పేద్దాం మేడం. అక్క అక్క మళ్ళీ గరం అవుతుంది. అయితే 2 రోల్స్ చేశారు కదా. సో లైలా ప్లస్ సోను మోడల్. ఈ రెండిట్లో ఏది బాగా నచ్చింది మీకు? డెఫినెట్లీ లైలా విల్ బి మెమరబుల్ అండి. అది అది నాకు మళ్ళీ జీవితంలో ఆబ్వియస్లీ చేసేసినా కాబట్టి మళ్ళీ ఇంకోసారి చేయం కాబట్టి, బట్ డెఫినెట్లీ మెమరబుల్ రోల్. నేను యాజ్ అ యాక్టర్ ఉంటుంది కదా, నేను ముంబైలో ఫిల్మ్ స్కూల్ చేస్తున్నప్పుడు థియేటర్లో నేను కుంతీదేవి రోల్ చేసినుండే. సో దాని తర్వాత అప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్ లైట్గా, అంటే ఫీమేల్ క్యారీ చేయగలము అని. సో దానికోసం కరెక్ట్ కథ ఎత్తుకుతున్నప్పుడు ఇది దొరికింది. సో డెఫినెట్లీ నేను ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బీ మై స్పెషల్ ఫిల్మ్. అయితే యాజ్ ఏ లేడీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడడం. ఎవరిని ఎక్కువగా చూసారు, హీరోయిన్స్నా ఏంటి? హీరోయిన్స్ అని కాదండి, బేసికల్లీ పెరిగినాక లైక్ ఇంట్లో మా సిస్టర్ ఉంది, మదర్ ఉంది, బయట కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు. సో చూస్తా పెరిగినాం కదా, అంతా ఒక మెమరీ ఒకసారి తిప్పినుండే. బట్ లైలా ఈజ్ ఫ్రమ్ లైలా బాంబే నుండి వచ్చిన అమ్మాయి కదా, కొంచెం తిప్పుడు ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఏదో ట్రై ఏదో చేసిన నాకైతే తెలియదు, నాకు కూడా ఫస్ట్ టైం కదా. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. యా. అయితే మీరు కొంచెం కలర్ఫుల్గా ఉంటారు కాబట్టి లేడీ గెటప్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చాలా మంది కోరిక కాదు అది హీరోస్కి. బట్ మీకెందుకు ఆ కోరిక ఉంది? నాకెందుకు ఆ కోరిక అంటే, నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనిపించిందండి. యా. విశ్వక్ గారు